హరే కృష్ణ. ఈ నెల 16వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతూ ఉంది. కృష్ణ భక్తులందరూ కూడా ఒక సంవత్సరం పాటు వేచి ఉండేటువంటి ఆతృతతో ఎదురు చూసేటువంటి పండగ శ్రీకృష్ణ జన్మాష్టమి. మనం కృష్ణుడు అన్నటువంటి తక్షణమే ఇస్కాన్ సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి వివరణ ప్రకారం ఏ రకంగా ఆ కృష్ణ భగవంతుణ్ణి మనం అర్థం చేసుకోవాలా. భాగవతం ప్రకారం కృష్ణుడిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏమిటి? షడైశ్వర్యస్య సమగ్రస్య. భగవాన్ అంటే భగ్ అంటే ఐశ్వర్యాలు, వాన్ అంటే కలిగినవాడు. ఏమిటి ఐశ్వర్యాలు అంటే మానవ మాతృలకు లేనటువంటివి, అతీతమైనటువంటి ఆ లక్షణాలు షడైశ్వర్యాలుగా శాస్త్రాల్లో చెప్పడం జరిగిందనమాట. సంపూర్ణ శక్తివంతుడు, సంపూర్ణ జ్ఞానవంతుడు, సంపూర్ణ సౌందర్యవంతుడు, సంపూర్ణ కీర్తివంతుడు, సంపూర్ణ వైరాగ్యవంతుడు. ఇవన్నీ లక్షణాలు ఆ కృష్ణునిలో కలిగి ఉంటాయి. బృందావనంలో ఉన్నటువంటి దశమ స్కందంలో కృష్ణుడు లీలలు చేసినప్పుడు ఆ బ్రజవాసులే ఆశ్చర్యచకితులవుతారు. ఏ రకంగా అంటే, అరే పుట్టి కళ్ళు కూడా తెరవని సమయంలోనే పూతన అన్నటువంటి అంత పెద్ద రాక్షసిని ఎట్లా సంహరించాడు ఈ బాలుడు. అదే సమయంలో చిన్న వయసులో, 1 సంవత్సరంలోపు వయసులో శకటాసురుణ్ణి అన్నటువంటి రాక్షసుని రకంగా సంహరించాడు, బకాసురుణ్ణి రకంగా సంహరించాడు, తృణావృతుణ్ణి రకంగా సంహరించాడు. తర్వాత గిరిగోవర్ధన పర్వతాన్ని అవలీలగా, అంటే ఒక చిన్న బాలుడు కుక్క గొడుగునే రకంగా త్రుంచి హాస్యాస్పదంగా తల మీద ఎట్ట పెట్టుకుంటాడో ఆ రకంగా 80 యోజనాల విస్తీర్ణం ఉన్నటువంటి ఆ గిరిగోవర్ధన పర్వతాన్ని ఎడమ చేతి చిటికిన వేలి మీద ఎట్లా ఎత్తి పట్టుకున్నాడు. నిజంగా సామాన్య బాలురు చేసేటువంటి పనులు కాదు కదా ఇది. ఈ విషయాలన్నిటి గురించి ఆ నందమహారాజుని అడిగి తెలుసుకోవాలా అని చెప్పి గిరిగోవర్ధన లీల తర్వాత ప్రజవాసులందరూ కూడా నందబాబా దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అంటే సంపూర్ణ శక్తివంతుడు. ఈ రోజుల్లో చాలామంది మేం భగవాన్ అని చెప్పుకుంటూ ఉంటారు. స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, ఎవరన్నా ఆ రకంగా చెప్పుకునే వ్యక్తులుంటే బరువులేమీ ఎత్తద్దు, ఈ చెయ్యి పైకెత్తి 7 రోజులు నిలబడండి చాలు, మిమ్మల్ని భగవానుగా అంగీకరిస్తామని చెప్పి ప్రభుపాదులు వారు హాస్యాస్పదంగా ఆయన అనేటువంటి వారు అనమాట. సో ఈ రకంగా సంపూర్ణ శక్తివంతుడు. తర్వాత సంపూర్ణమైనటువంటి సౌందర్యవంతుడు. భగవంతుని సౌందర్యం ఎంత గొప్పదయ్యా అంటే, ఆ గోపికలు బ్రహ్మను తిడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ఏమయ్యా సృష్టికర్త బ్రహ్మ, నీకు అసలు సృష్టించడం తెలుసంటయ్యా, ఈ కనురెప్పలు ఎందుకు పెట్టావయ్యా? క్షణిక కాలం ఆ కనురెప్పలు మూసినప్పుడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడలేకుండా ఉన్నామే. ఆ కనురెప్పలే లేకుండా ఉంటే తదేకంగా స్వామిని చూసి తరించి ఉండేవాళ్ళం కదా. బ్రహ్మ, ఈ యొక్క కనురెప్పలు ఎందుకు పెట్టావయ్యా అని. సో భగవంతుని యొక్క రూపం అంత అద్భుతమైనటువంటి రూపం అన్నమాట, సౌందర్యం. సో సృష్టినంతా కూడా ఆకర్షించేటువంటి సౌందర్యం. సంపూర్ణ శక్తివంతుడు, సంపూర్ణ సౌందర్యవంతుడు, తర్వాత సంపూర్ణ జ్ఞానవంతుడు. చాలామందికి సందేహం కలుగుతుంది. ఏమని అంటే, ఆ భగవద్గీత పుస్తకాన్ని మనం చూసిన తక్షణమే, అబ్బో సైకలాజికల్గా ఇంత పెద్ద పుస్తకాన్ని మనం ఎక్కడ చదువుతాంలే, తర్వాత రణరంగంలో యుద్ధంలో కొట్లాడబోతూ ఉన్నటువంటి వారి మధ్య ఇంత పెద్ద సంభాషణ జరిగిందా అనేటువంటి సందేహాలు చాలామందికి వస్తూ ఉంటాయి. కానీ భగవంతుడు ఎంత జ్ఞానవంతుడు అంటే, చరిత్ర ఏం చెప్తుంది అంటే, యుద్ధం జరగడానికి ముందే ధనుర్బాణాలు వదిలివేసినటువంటి అర్జునుడు తన సందేహాలను భగవంతుని ముందు ఉంచాడనమాట. అంటే ఆయుధము లేనటువంటి వారితో యుద్ధం చేయకూడదు. ఇప్పుడు మనం ఎవరితోన్నా ఫైటింగ్ చేస్తే ఎవరినో బలహీనుడిని ఎన్నుకుంటాం అన్నమాట. తర్వాత వాడు చాలా
అజాగ్రత్తగా ఉన్నప్పుడు చూసి వాడి మీద అటాక్ చేస్తాం. అట్లా కాదు. యుద్ధంలో ఉన్నటువంటి నీతి ఏంటి అంటే ఆయుధము చేతిలో లేనటువంటి వ్యక్తితోటి యుద్ధం చేయకూడదు. ధనుర్బాణాలు వదిలేసి తన హృదయ దౌర్బల్యాన్ని కృష్ణునికి చెప్పుకున్నాడు. ఆయనలో ఉన్నటువంటి సందేహాలన్నింటికీ కూడా ఒక 45 నిమిషాలలో భగవంతుడు గీతా జ్ఞానాన్ని బోధించాడు. ఆ అర్జునునికి భగవంతునికి మధ్య 700 శ్లోకాలు ప్రశ్న ఉత్తరము జరిగాయి. ఇవన్నీ కూడా కేవలం 45 నిమిషాల మధ్యలో జరిగింది. అంత గొప్ప జ్ఞానాన్ని అంత తక్కువ సమయంలో భగవంతుడు ఇచ్చాడు అంటే ఆయన జ్ఞాననిధి. తర్వాత సంపూర్ణ జ్ఞానవంతుడంటే వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఇవన్నీ కూడా మానవ మాతృలు ఇచ్చినటువంటిది కాదు. భాగవతం చెప్తుంది ఈ జ్ఞానమంతా ఎవరిచ్చారంటే ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ యొక్క భగవంతుడే, సృష్టికర్తే ఈ యొక్క జ్ఞానాన్ని ఇచ్చాడు. స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, ఏదన్నా యంత్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి దాని మాన్యువల్ ఇవ్వగలడు. ఈ యొక్క సృష్టిని సృష్టించినటువంటి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి మాన్యువలే శాస్త్రం అన్నటువంటిది. సో భాగవతం దాన్ని ధ్రువపరుస్తుంది. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ యొక్క జ్ఞానం ఎవరిచ్చారు అంటే భగవంతుడు స్వయంగా ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. సంపూర్ణ జ్ఞానవంతుడు. తర్వాత సంపూర్ణమైనటువంటి వైరాగ్యవంతుడు ఆయన. సో ఈ సృష్టి చాలామంది అంటారు ఏమని అంటే భగవంతుడి గుళ్ళో కూడా దొంగతనం జరుగుతూ ఉంది, ఆయన ఆపచ్చు కదా. సో ఈ ప్రపంచాన్ని ఒక అండర్స్టాండింగ్ తోటి భగవంతుడు సృష్టించాడు. జీవులు కోరుకున్నారు మాకు స్వతంత్రత కావాలని. భగవంతుడు చెప్పాడు ఆధ్యాత్మిక జగత్తులో అది మీకు వీలు పడదు, భౌతిక జగత్ అనేది ఒకటి సృష్టించి మీకు ఇస్తాను. అక్కడ మీరు చేసే మంచి కర్మ, చెడు కర్మ దీన్ని బట్టి ప్రతిదీ జరుగుతుంది. నా ప్రమేయం ఏముండదు, నేను తటస్థంగా ఉంటాను అని చెప్పి ఈ భౌతిక జగత్తును సృష్టించి వదిలేశాడు. ఆ దొంగకి వాడు చేసుకున్నటువంటి కర్మను బట్టి ఆ గుడిలో దొంగతనం చేసేటువంటి అర్హత ఉంది అంటే భగవంతుడు మధ్యలో ఇంటర్ఫేర్ కాడు, వదిలేస్తాడు. తర్వాత దాని కర్మ ప్రభావం వాడు అనుభవిస్తాడు, అది వేరే విషయం. సో ఈ రకంగా ఏది ఆయనే సృష్టించినప్పటికీ కూడా ఏది తనకు అంటనట్టుగా భగవంతుడు ఆయన వైరాగ్యవంతుడిగా ఉన్నాడనమాట. తర్వాత సంపూర్ణమైనటువంటి కీర్తివంతుడు. ఆయన యొక్క కీర్తి ఇక్కడే కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో కూడా ఆయన యొక్క కీర్తిని అందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు. అనంతశేషుడు సృష్టి ఆదిలో భగవంతుణ్ణి కీర్తించడం మొదలుపెట్టాడంట. ఇంతవరకు ఆ యొక్క కీర్తన పూర్తి కాలేదంట. సో భగవంతుని యొక్క కీర్తి అటువంటిదన్నమాట. సో సంపూర్ణమైనటువంటి కీర్తివంతుడు. సో భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యవంతుడు. ఈ సృష్టి అంతా కూడా ఆయనదే. కానీ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు మనకు ఆయన యొక్క ఐశ్వర్యం ఏంటి అని చూపించడానికి ఆయన 16,108 మంది భార్యలను పరిణయమాడాడు. అది కూడా 16,000 మంది ఒకే ముహూర్తానికి భగవంతుడు వివాహం చేసుకున్నట్టుగా చరిత్ర చెప్తుంది. 16,000 మంది రాణులతోటి 16,000 కృష్ణులు, 16,000 కృష్ణుని యొక్క బంధువర్గం అందరూ కూడా ఉన్నారంట. అది భగవంతుని యొక్క ఐశ్వర్యం. తర్వాత ఆ 16,000 మందికి కూడా 16,000 అంతఃపురాలు. అది కూడా ఆ అంతఃపురాలు ఏ రకంగా కట్టాడు అంటే బంగారు పాలరాయి మిశ్రమంతో, ఏనుగు దంతాలు బంగారు మిశ్రమంతో చేసినటువంటి ఫర్నిచరు, ఇటువంటి వైభవోపేతమైనటువంటి అంతఃపురాలు భగవంతుడు ఈ రాణులందరికీ కూడా నిర్మాణం చేశాడు. అదే సమయంలో 16,000 మంది రాణులతోటి ఏకకాలంలో ఎల్లవేళలా భగవంతుడు ఉండేటువంటి వాడు అని చెప్పి కూడా చరిత్ర చెప్తుంది. ఇది భగవంతుని యొక్క ఐశ్వర్యం అంటే. ఆయనేదో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింటికి వస్తాను ఇట్లా కాదు. ఒకరోజు నారదముని రుక్మిణీదేవి అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ కృష్ణుడు ఉన్నాడు. ఈ కలహభోజుడైనటువంటి నారదుడు అనుకున్నాడు సత్యభామ దగ్గరికి వెళ్ళి అమ్మా నిన్ను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాడు కృష్ణుడు, ఎల్లవేళలా రుక్మిణి ఇంటిలోనే ఉంటున్నాడు అని చెప్పి కలహం పెట్టాలని చెప్పి ఆ సత్యభామ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ కృష్ణుడు ఉన్నాడు. సత్య ఇంటికి వెళ్ళాడు, అక్కడ కృష్ణుడు ఉన్నాడు.
జాంబవతి ఇంటికి వెళ్ళాడు, అక్కడ కృష్ణుడు ఉన్నాడు. అప్పుడు నారదముని అర్థం చేసుకున్నాడు, అరే స్వామి అందరి దగ్గర కూడా ఏకకాలంలో ఉపస్థితమై ఉన్నాడు అని చెప్పి. సో ఈ రకంగా ఈ షడైశ్వర్యాలు సంపూర్ణముగా అన్ని సమయాలలో కలిగినటువంటి వాడు భగవంతుడు. భగ్ అంటే ఐశ్వర్యాలు, వాన్ అంటే కలిగినటువంటి వాడు. సో కృష్ణ అంటే భాగవతం చెప్తుంది కృష్ణస్తు భగవాను స్వయం. సో కృష్ణుడే భగవంతుడు. అందుకనే భగవద్గీతలో కూడా భగవాను వాచ అంటే భగవంతుడు కృష్ణుడే కాబట్టి భగవాను వాచ అని చెప్పి అక్కడ కూడా చెప్పడం జరిగింది. ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి వాడే కృష్ణుడు. సామాన్యమైనటువంటి వ్యక్తులతోటి ఆ దేవదేవుణ్ణి పోల్చుకోవడం మహా అపరాధం అవుతుంది. శాస్త్ర దృష్టితోటి ఆ భగవంతుడెవరు, ఆయనకున్న లక్షణాలేమిటి, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఆ యొక్క దేవదేవునికి శరణాగతి పొంది సేవలు చేసి తరించేదానికి అవకాశం ఉంది. ఈ జ్ఞానము లేని దాని వలన మనమేంటి అంటే అన్యులకు భగవంతుడనుకొని శరణాగతి పొంది మన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాం. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకొని ఆ కృష్ణుని యొక్క ఈ ఉత్తమ లక్షణాలను, ఆ భగవంతుడికి ఉండేటువంటి లక్షణాలను తెలుసుకొని ఆయనకు శరణాగతి పొంది సేవించి తరించడం కోసం ప్రయత్నించాలా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.